ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ హయాంలో నీ నా మన అనే తేడా లేకుండా అందరి ఫోన్లను ట్యాప్ చేసిన ఖాకీ పెద్దల తాట తీస్తున్న కేసు ఇది. ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న ప్రభాకర్ రావును పట్టుకునేందుకు పోలీసులు కీలక అస్త్రాన్ని ప్రయోగించారు. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయగా ఇప్పుడు ఈ నోటీసులు అదనం. అంటే పోలీసుల నుంచి తప్పించుకుంటూ విదేశాల్లో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు రోజు రోజుకి ఊబిలో కూరుకుపోతున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇందుకీ ఏంటి రెడ్ కార్నర్ నోటీస్? ఇవి జారీ చేస్తే వచ్చే నష్టం ఏంటి? చాలాసార్లు మనం ఈ రెడ్ కార్నర్ నోటీస్ అనే మాట వింటూ ఉంటాం, ఆ రెడ్ నోటీస్ అని వింటూ ఉంటాం. దీన్ని ఎలాగైనా పిలవచ్చు, రెడ్ కార్నర్ నోటీస్ ఆ రెడ్ నోటీస్. మామూలుగా ఒక కేసులో నిందితులుగా ఉన్నవారు కావచ్చు, నేరస్తులుగా ఉన్నవారు కావచ్చు, దేశాన్ని విడిచి పరారయ్యారు అనుకుంటే అలాంటి వారు ప్రపంచంలోని ఏ దేశానికైనా పారిపోవచ్చు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. లీగల్ కావచ్చు, బార్డర్ ఇష్యూస్ కావచ్చు, ఇతర అంశాలు ఆయా దేశాలకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఆయా దేశాల్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి వారిని ఆ దేశాల్లోనే గుర్తించి తాత్కాలికంగా అరెస్ట్ చేసేందుకు ఈ నోటీస్ జారీ చేస్తారు. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, సింపుల్గా ఇంటర్పోల్, ఈ సభ్యత్వ దేశంగా ఉంటేనే ఈ నోటీసును జారీ చేయాలని రిక్వెస్ట్ చేసే అధికారం ఉంటుంది. ప్రస్తుతం అందులో 195 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఈ దేశాలన్నింటికీ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో. ఇండియా ఇందులో సభ్య దేశంగా ఉండడంతో ఈ రెడ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయగానే అందులో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్తో ఓ నోటీస్ జారీ అవుతుంది. ప్రతి రిక్వెస్ట్ను ఓ స్పెషలైజ్డ్ టాస్క్ ఫోర్స్ అనలైజ్ చేస్తుంది. ఇంటర్పోల్ రూల్స్కి అనుగుణంగా ఆ రిక్వెస్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఆయా దేశాలు చేసే రిక్వెస్టుల్లో రాజకీయ దురుద్దేశాలు ఉండకూడదు, ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, మతపరమైన డిమాండ్ ఉండకూడదు, రిక్వెస్ట్ చేస్తున్న వ్యక్తి శరణార్థి అయి ఉండకూడదు, అంటే ఎస్ఎల్ఎం అయి ఉండకూడదు. ఇలా అన్నింటినీ చెక్ చేసి ఓకే అనుకుంటే అతని పర్సనల్ వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత నోటీస్ను పబ్లిష్ చేస్తారు. ఈ నోటీసులో అతని వివరాలతో పాటు అతను చేసిన క్రైమ్కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ఈ నోటీస్ 195 దేశాలను అలర్ట్ చేస్తుంది. వారు ఆయా దేశాల్లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులను సంప్రదించి వివరాలతో పాటు అవసరమైతే అదుపులోకి కూడా తీసుకుంటారు. ఇది రెడ్ కార్నర్ నోటీస్ డీటెయిల్స్. ఇలాంటి నోటీసును ఇప్పుడు ప్రభాకర్ రావుపై జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని తెలుసు, కానీ ఎక్కడున్నారు, అక్కడే ఎందుకు ఉంటున్నారు, పలుసార్లు పోలీసులు కోరినా ఎందుకు తిరిగి రావడం లేదు, విచారణను ఎందుకు ఎదుర్కోవడం లేదు అనేది చాలా రోజుల నుంచి నడుస్తున్న చర్చ. అయితే ఈ మధ్య మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఏ రోజైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారో ఆ రోజు ప్రభాకర్ రావు తిరుపతి జిల్లాలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అంతేకాదు అన్ని ఎవిడెన్స్లను ధ్వంసం చేశారని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన అమెరికాకు వెళ్ళిపోయారని తెలుస్తోంది. యుఎస్కు వెళ్లే ముందు ఆయన కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే ప్రభాకర్ రావుకు 6 నెలల విజిట్ వీసా ఉందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటికే 2 నెలలు ముగిసింది. మరో 4 నెలలు పూర్తయితే ఆయన వీసా గడువు ముగిసిపోతుంది. మరి అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారు? చచ్చినట్టు ఇండియాకు రావాల్సిందే కదా అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. దీనికంటే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రభాకర్ రావుకు సంబంధించిన విషయాలను ఇప్పటికే యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులకు అందించారు పోలీసులు. ప్రస్తుతం ఆయన యుఎస్లో ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్టు కూడా పోలీసుల నుంచి తెలుస్తుంది. ఒకవైపు ప్రభాకర్ రావును ఎక్కడికక్కడ లాక్ చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్న పోలీసులు ఇప్పటికే అరెస్ట్ అయిన వారిపై తప్పించుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఈ సైబర్ టెర్రరిజం కేసు నమోదు చేస్తారు. అలాంటి ఐటీ యాక్ట్ 66Fను ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రయోగించారు పోలీసులు. ఈ సెక్షన్ కింద కేసు ప్రూవ్ అయితే జీవిత ఖైదుగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసులపై ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రూవ్ అయితే గనక 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ సెక్షన్లు పెట్టేందుకు కోర్టు అనుమతించాల్సి ఉంది. రెడ్ నోటీసులు జారీ చేయడం, సైబర్ టెర్రరిజం నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ప్రభాకర్ రావు ఇండియాకు రావడం, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.